వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు మల్లాన్ రమేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ప్రస్థానం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాని మీద వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. రమేష్ గారు, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు జరిగేటువంటి క్రమంలో చాలామంది అనుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఒత్తిడి ప్లస్ అలానే కేసుల యొక్క పురోగతి ఉంటుంది, అరెస్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం అండ్ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి, సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఆ యొక్క ఈడీ సంబంధించినటువంటి కేసులు దూకుడు పెంచుతుంది అనుకున్నారు. కానీ అటువంటి సూచనలు ఏం కనిపించట్లేదు. దీన్ని బట్టి చాలామంది అనుకునేది ఏంటంటే నిజానికి బీజేపీ జగన్ విషయంలో కొంత ఉదారంగా సాఫ్ట్ కార్నర్ ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. దీని మీద యొక్క మీ స్పందన ఏంటంటే? ఇప్పుడు మీరు అడిగిన అంశాల్లో రెండు అంశాలు, మీరు అడిగిన ఒకే అంశంలో అనిపించిన రెండు అంశాలు ఉన్నాయి. అవును. ఒకటి ఏంటంటే భవిష్యత్తు ఏంటి, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి అనే అర్థం వచ్చినట్టు ఒకటి అడిగారు. రెండోది కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీకి వైఎస్ఆర్సీపీకి సానుకూలత ఉంది, ఇద్దరికి అవగాహన ఉంది అని 2 పాయింట్లు వచ్చినాయి దీంట్లో. ఈ రెండింటి విషయానికి వస్తే ముందుగా వైసీపీ ఓడిపోవటానికి కాదు, ఘోరంగా ఓడిపోవటానికి కారణం ఏంటంటే బాగా దురుసుగా వెళ్ళటం, ఇబ్బంది పెట్టడం, కేసులు, అధికార పార్టీలోనే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీలోనే నేర వాతావరణం, క్రైమ్ వాతావరణం ఉండటం, అంటే ఇవన్నీ మనం అభియోగాలుగా నేను చెప్పేది. లీగల్ గా కేసులు బుక్ అయినాయి, సంఘటనలు వీడియో దొరికాయి, కనిపించాయి, వాళ్ళ మాటలు బూతులు కావచ్చు, దాడులు దౌర్జన్యాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత గతంలో కేసులు ఉన్నాయి, ఇప్పుడు కేసులు ఉన్నాయి. వారు అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సంఘటనలు కనిపించాయి. ఉదాహరణకు ఒక తెలుగుదేశం సంబంధించినటువంటి ఒక నాయకుడు వెళ్తుంటే పెద్ద దుంగ పట్టుకొని కారులో అది. అదే విధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు శవాన్ని. అంతకుముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించడం జరిగింది. ఎవరు నరికించారని ప్రస్తావన కాదు, పార్టీకి సంబంధించి జరిగిన అంశాలు చెప్తున్నాను. దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు గట్టిగా బాధపడుతూ ఆవేదనతో అడిగినందుకు ఆయన్ని రోడ్డు మీద ఇబ్బంది పెట్టి అధికారికంగా మానసిక రోగం అనేది ముద్ర వేసి మొత్తానికి ఆయన చనిపోయారు. అంటే ఇవి చెప్పుకోదగ్గ కొన్ని మాత్రమే, ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి ఆ పార్టీ సంబంధించి. అయితే అందువల్ల ఈ ఓడిపోవడానికి కారణం, ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఇదనమాట. ఈ నేపథ్యంలో ఓడిపోయిన తర్వాత చాలా మంది సంతోషించారు. ఆ పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోలేదు. 11 సీట్లు ఏంటి, మరీ 11 అన్నారు తప్ప ఓడిపోవటానికి మాత్రం ఎందుకు ఓడిపోతారు అనలేదు. లిమిట్ గా మాత్రం ఏదో మార్పు ఏమంటారంటే అదే మన ట్యాంపరింగ్ జరిగింది, ట్యాంపరింగ్ అనే పదం వాడారు. ట్యాంపరింగ్ అంటూ చేసే అవకాశం ఉంటే పశ్చిమ బెంగాల్ ఆ బీజేపీ ట్యాంపరింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కదా. అప్పటిదాకా అధికారం ఉంది వైసీపీ అంటే, వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆ అధికారులందరూ వైసీపీ ఫేవర్ గా చేస్తారు లేదా భయపడుతూ ఉంటారు. రెండోది బీజేపీ దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ నిజంగా అలా చేయదలుచుకుంటే పశ్చిమ బెంగాల్ కేరళ పోగొట్టుకోదు కదా. అందువల్ల అది ఏం జరగలేదు. రియల్ గానే 11 సీట్లు ఇచ్చిన వాస్తవం. అయితే అధికారంలో లేకుండా ఓడిపోయిన తర్వాత అందరూ సంతోషించిన క్రమంలో రాను మళ్ళీ ఏం జరుగుతుంటే, ఎప్పుడైనా సహజంగా ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేక వాతావరణం ప్రజల్లోంచి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని హామీలు నెరవేర్చలేరు. అలా నెరవేర్చగలిగింది ఎవరు ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెరవేర్చారు. ఆయన విషయంలో ఎవరు అంటే అప్పుడు తప్పులు జరగలేదని కాదు, కానీ అవి జరిగిన తప్పిదాల కంటే ప్రజలకు మేలే ఎక్కువ కలిగింది అనే అభిప్రాయం ఉంది. అది రుజువైంది. ఇక్కడ జగన్ దగ్గరకు వచ్చాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు, జగన్ దగ్గరకు వచ్చాకే ఆయన వ్యవహార శైలి విరుద్ధంగా ఉందని నేను చెప్తున్నా, జనం అనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారిని ఈయనతో పోల్చుకుంటే అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే మనం ఇక్కడ వాళ్ళ పట్ల వ్యతిరేకత భావం మనకు ఉండుంటే ఇప్పుడు విశ్లేషకులుగా రాజశేఖర రెడ్డి గారి బాగుందని అనలేం కదా. ఉన్నమాట చెప్తున్నావు అని చెప్పడానికి ఉదాహరణ ఇచ్చా. అందువల్ల ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి సహజంగా అధికార పార్టీకి వ్యతిరేక వాదన వస్తుంది. రెండోది ఏంటంటే డబ్బంతా పోయింది. అప్పుడు అసలే ఆంధ్రప్రదేశ్ బలహీనపడే క్రమంలో జగన్ పరిపాలన వల్ల ఇంకా బలహీనపడే, ఆర్థికంగా కొంచెం అవినీతి అవకతవకలు జరగటం మూలంగా, అప్పులు ఎక్కువ కావటం మూలంగా, ప్రభుత్వ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిన మూలంగా డబ్బు అంతా లేదు. ఇప్పుడు లేదు కాబట్టి డెవలప్మెంట్ అనుకున్న రేంజ్ లో చేయలేకపోతున్నప్పుడు ఏమవుతుంది, జనం ఏం చేస్తారంటే మాకు వచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చట్లేదు కాబట్టి
అనే భావనకు వస్తారు కాబట్టి కొంచెం వ్యతిరేక భావాన్ని పెరుగుతుంది. ఆ వ్యతిరేకత భావం మినహా తెలుగుదేశం కూటమి మీద, జనసేన మీద, బీజేపీ అంత వేరే వ్యతిరేకత ఏం లేదు. ఇది జగన్ కొంచెం ప్లస్ అవుతుంది కాబట్టి ఎలక్షన్ నాటితో పోల్చుకుంటే, గత ఎలక్షన్ నాటితో పోల్చుకుంటే ఇప్పుడు జగన్ ఉన్న బలం చూసుకుంటే కొంచెం మారింది. అంటే గెలుపు అని అంటలేదు, ఎప్పుడో ఎలక్షన్లు ఇంకా 3.5 ఏళ్ళకు ఉన్నాయి, అది కాదు విషయం. అంటే ఇప్పుడు అంత వ్యతిరేకత లేదంటారా ఇప్పుడు? వ్యతిరేకత ఉంది కానీ పర్సెంటేజ్ మారింది. ఓకే, వ్యతిరేకత ఉంది కానీ ఎలక్షన్ నాడుతో పోల్చుకుంటూ ఉన్న వ్యతిరేకత లేదు. ఓకే, ఎందుకు లేదు అంటే వీళ్ళు హామీలు నెరవేర్చడంలో ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు లేక నెరవేర్చలేకపోతున్నారు ఒకటైతే. రెండోది ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్యాడర్ ని కాపాడుకోవటంలో ఫెయిల్ అవుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే ఎవరైనా వైసీపీ వాళ్ళు దాడి చేస్తే కేసు పెట్టి అరెస్ట్ చేసి లోన వేస్తే ఎక్కడ జనాలు అసంతృప్తి పెరుగుతున్న ఉద్దేశంతో చూసి చూడనట్టు పోవటం వల్ల అది తెలుగుదేశం నష్టం కలుగుతుంది. దీన్ని వైసీపీ వాళ్ళు అడ్వెంచర్ తీసుకుంటున్నారు, తీసుకుని ఇంకొంచెం రెచ్చిపోతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా పర్సెంటేజ్ మారింది. ఇంకా 3.5 ఏళ్ల తర్వాత ఏంటనేది ఇప్పుడు చెప్పొచ్చు. ఇదే విధానం కంటిన్యూ అయితే జగన్ కు కొంచెం ఇంకా బలం పెరుగుతుంది. ఎందుకు ఆల్రెడీ 40% ఓటింగ్ వచ్చినప్పుడే 11 సీట్లు వచ్చినాయంటే 40% ఒక 2-3% పెరిగితే ఆటోమేటిక్ గా సీట్లు పెరుగుతాయి కదా. 2-3% పెడితే ప్రతిపక్ష హోదా దాటిపోద్ది. 5% పెడితే గెలుపు చేరులు ఉంటారు. అయితే గెలుపు చేరు అంటే గెలిచినట్టు అనుకోవచ్చు. అయితే ఆ మాత్రం రాణిస్తారా వీళ్ళు, రానివ్వరా అనేది ఇప్పుడు చర్చ. అది బీజేపీ చేతులు. మీరు అడిగారు కదా, బీజేపీ చూసి చూడనట్టు పోతుంది. ఎవరిని? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు చూసి చూడనట్టు వాస్తవం ఎందుకు చూసి చూడనట్లు పోతుంది అంటే దీనికి కారణం ఇంకోటండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చూసి చూడనట్లు పోతుంది అంటే ఆధారం ఏంటి అనేది జనంలో సందేహం రావచ్చు. దానికి ఒక్కటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలిపూడితో చంపినప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటిది వాళ్ళు గూగుల్ ద్వారా మొత్తం సేకరించిన తర్వాత ఆధారాలు, సెల్ ఫోన్ సంభాషణ సేకరించాక ఎవరు చంపేది మొత్తం వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత వివేకానంద రెడ్డి గారి కూతురు వేదన పడి, తపన పడి కేసులు పెట్టి సిబిఐ దగ్గర తిరిగి కోర్టు చుట్టూ తిరిగిన తర్వాత ఎంక్వైరీ అయింది. అది చివరి దాకా వెళ్లకుండా ఆనాడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే జగన్ గవర్నమెంట్ లో సిబిఐ వాళ్ళనే ఈ పోలీసులు అటకాయించారు. జనం మొత్తం ఎదురు తిరిగారు. సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేయనివ్వలేదు. అది ఇంతవరకు దేశంలో ఎక్కడ ఉండకపోవచ్చు, ఎక్కడ జరిగినట్లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే ఇలా జరగదు. అయితే ఎందుకు బీజేపీ సపోర్ట్ చేస్తుంది? డైరెక్ట్ గా ఇండైరెక్టే. డైరెక్ట్ సపోర్ట్ లేదు. డైరెక్ట్ సపోర్ట్ కూటమికి ఉంది. ఇండైరెక్ట్ ఎందుకంటే కొన్ని కారణాలను విశ్లేషిద్దాం. దక్షిణ భారతదేశంలో బీజేపీకి బలం లేదు. ఒక కారణం. బలం లేని క్రమంలో ఈయన కేసుల వల్ల కావచ్చు, కాంగ్రెస్ కి వ్యతిరేకత వల్ల కావచ్చు, బీజేపీకి కాసింత అనుకూలంగా ఉంటున్నప్పుడు అనుకూలంగా ఉండేవాన్ని ఎందుకు దూరం చేసుకోవాలనేది ఒకటి. రెండోది, చాటుమాటుగా మరి ఏమైనా చందాలు, ముడుపులు పెద్ద ఎత్తున ఇస్తున్నాడా, పార్టీకి విరాళాలు ఇస్తున్నాడా అని లేదా అనేది మాత్రం అంతర్లీనం ఉండొచ్చు. మనం గట్టిగా అనలేము. అలాగని ఇవ్వకుండా ఉంటానికి ఆస్కారం లేదు. ఇది ఒక చిన్న కారణం అయి ఉండొచ్చు. మూడోది ఏంటంటే తెలుగుదేశం సంబంధించినటువంటి విషయంలో మరి వాళ్ళు జగన్ పూర్తిగా టైట్ చేస్తే తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకు బీజేపీకి గతంలో కొంచెం చిన్న చిన్న తేడాలు ఉన్నాయి మోడీకి. అది కొంచెం మనసులో ఉందా అనేది ఒక అభిప్రాయం. నాలుగోది ఏంటంటే జగన్ టైట్ చేస్తే ఎవరికి లాభము? జగన్ ఓటు బ్యాంక్ మొత్తం మైనారిటీ, క్రిస్టియన్, దళిత, తర్వాత కొంచెం బీసీలో అట్టాడిన వర్గాలు, పేదవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అవినీతి చేసిన కూడా వాళ్ళకి ఏం పట్టించుకోరు. మతపరమైన ఫీలింగ్, సామాజిక భావాల దృష్ట్యా జగన్ ఫేవర్ ఉన్నారు. వాళ్ళు ఓడిపోయి 11 సీట్లు వచ్చినా వాళ్ళు ఫేవర్గానే ఉన్నారు ఇప్పటికీ. అయితే ఆ ఓట్లు ఎవరికి పోతాయి అంటే కాంగ్రెస్ పోతాయి. ఇక్కడ నాట్ ఓన్లీ జగన్, తెలంగాణ కేసీఆర్ తీసుకున్నా కూడా బీజేపీ చూసి చూడనట్టు పోతుంది. కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలను సిబిఐ గారు ఎంక్వైరీ వేస్తే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఫైల్ ఇచ్చి వచ్చారు, వివరాలు సిబిఐకి సమర్పించారు బిఫోర్ ఎలక్షన్. అక్కడ వివరాలు ఉన్నాయి. ఉన్న క్రమంలో వాళ్ళు తలుచుకుంటే సిబిఐ కేసులు పెట్టొచ్చు, అరెస్టు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కొంత అవకాశం ఉంది. కేజ్రీవాల్ చేశారు కదా. కానీ ఎందుకు చేయరు అంటే ప్రాంతీయ పార్టీని ఎందుకు టైట్ చేయరు అంటే, ప్రాంతీయ పార్టీని టైట్ చేస్తే అది కాంగ్రెస్ కు లాభం అయితే టైట్ చేయరు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ టైట్ చేస్తే అది బీజేపీకి లాభం అవుతుంది అక్కడ. కాబట్టి అక్కడ టైట్ చేస్తారు. అక్కడ కాంగ్రెస్ లాభం ఏమి లేదు. ఆ కాంగ్రెస్ మొత్తం కేజ్రీవాల్ కొట్టేశాడు. కానీ ఇక్కడ కేసీఆర్ ని టైట్ చేసేస్తే అది కాంగ్రెస్ కు లాభం అయ్యే అవకాశం ఇక్కడ ఉంటది. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణలో. అక్కడ కూడా కాంగ్రెస్ కు, ఏపీలో కూడా కాంగ్రెస్ కు లాభం భవిష్యత్తులో అవుతాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ శత్రువు కదా. అందువల్ల అది ఒక ఈక్వేషన్. అందువల్ల కాంగ్రెస్ లాభం అవుతుందని ఈ ప్రాంతీయ పార్టీల జోలికి వెళ్ళలేదు. వీళ్ళ భావజాలు కాంగ్రెస్ భావజాలు ఒకటే అవుతుంది దాదాపు. ఈ భావజాలను కాంగ్రెస్ కి ఎక్కడ వెళ్ళిపోతే టైట్ చేస్తే నాకు ఫీలింగ్. తర్వాత ఇది కాకుండా దక్షిణ భారతదేశంలో మాకు వ్యతిరేకత ఉంది, దేశంలో వ్యతిరేకత ఉంది. మతానికి సంబంధించిన అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతానికి సంబంధించిన అతను కాబట్టి క్రైస్తవ ఓట్లు, ఈ క్రైస్తవుని ఎందుకు
వ్యతిరేకత చేసుకోవాలని వాళ్ళు ఉంటుండు కదా. ఉమ్, మరి మతపరంగా హిందూ మత పార్టీ మాది అనే భావన ఉంది. ఉమ్, ఆ పరంగా కూడా ఎందుకు వ్యతిరేకత చేసుకోవాలి, ఆయన వదిలేసి చూస్తున్నట్టు పోతే ఆ ఓట్ బ్యాంక్ తాలూకు వాళ్ళు మమ్మల్ని అనుకూలించకపోయినా, బీజేపీ అనుకూలంగా లేకపోయినా కొంత వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఈయన ఉపయోగపడతాడు. ఓకే. దానికి ఉదాహరణకు ఉమ్, మణిపూర్ లో జరిగిన సంఘటనలో ఉమ్, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకిస్తే ఉమ్. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఓటేశాడు మణిపూర్ Yes, yes, అవును. అంటే అర్థం ఏంటి, ఈ ఈ సామాజిక భావజాలాలు ఈ మతం వాళ్ళు మాకు అనుకూలంగా ఉండాలని ఎందుకు పాటు చేసుకోవాలి. ఇక అవినీతి విషయానికి వస్తే అవినీతి గవర్నమెంట్ సొంత డబ్బు ఏం కాదు కదా, అన్ని రెడీగా పెట్టుకున్నారు. ఒకవేళ జగన్ రియల్ గా బీజేపీ కానీ ఎదురు తిరిగి యుద్ధం చేసే పరిస్థితి టైట్ చేస్తారు, మళ్ళీ అది కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల బీజేపీ చూసి చూడనట్టు పోతుంది. అలాగని వచ్చే ఎలక్షన్ నాటికి బీజేపీ కానీ సీరియస్ తీసుకొని కేసులు టైట్ చేసి జగన్ అరెస్ట్ చేయగలిగినా లేదా ఎలక్షన్ పోటీ చేయకుండా చేయగలిగినా కూడా అప్పుడు జగన్ వచ్చేసారి గెలుస్తాడా గెలవడా అనేది ఆ విధంగా చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే జగన్కు వ్యతిరేకత తగ్గినా కూడా గెలుపుకు చేరువలో ఉంటాడని నమ్మటానికి లేదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ 40% ఓట్ బ్యాంక్ తోటి మంచి పరిస్థితిలోనే ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లాస్ట్ ఎలక్షన్స్ లో. అయితే ఈ అరెస్టుల వల్ల అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఒక నానుడైతే ఉంది. మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కానీ, అంతకుముందు జగన్ అరెస్ట్ అయినప్పుడు కానీ, ఆ యొక్క సింపతి వల్ల ఓటింగ్ శాతం పెరిగి సీఎం అయ్యే పరిస్థితి ఉంది. 2 సార్లు అలానే జరిగింది. సో అరెస్ట్ వల్ల సీఎం అవుతారు అనేటువంటి ఒకటి ఉంది కాబట్టి, ఆ అరెస్ట్ చేసి ఆ సానుభూతితోటి ఆ ఓట్లు పెరిగి మళ్ళీ వాళ్ళు అధికారానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేయట్లేదు అనుకోవచ్చా? అరెస్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అరెస్ట్ చేస్తే అంత సానుభూతి ఏం రాదు. కాబట్టి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తారు, ప్రచారం చేసుకుంటారు. అది అడుగుబడి వాళ్ళు ఏమన్నా లీస్ట్ పర్సెంట్. ఎందుకంటే వీరి నేర స్వభావం గల వారనే ఆరోపణలు ఉన్నాయి, మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్నాయి అక్కడ. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి ఈ పార్టీలను అరెస్ట్ చేస్తే కొత్తగా వచ్చే సానుభూతి పెద్దగా అంత ఏం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసి సానుభూతి వచ్చింది. యాక్చువల్ గా ఆయన అరెస్ట్ చేయకపోతే సీట్లు తక్కువ వచ్చేది, టీడీపీకి అరెస్ట్ చేసి ఎక్కువ. ఎందుకంటే ఆనాడు అరెస్ట్ చేసేంత నేరంతో పాటు జగన్ సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేరాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అన్ని ఉంచుకొని చిన్నవాటికి చేశాడు అనేది, అన్ని ఉంచుకుని లోన్ అయ్యేటువంటి ఇంటెన్షన్లీ వేశారు అనేది క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వర్గాల మీద బాగా వ్యతిరేకత కానీ అడిచి వేస్తున్నారని, దోచుకుంటున్నారు, ఇంకేదో చేస్తున్నారని బాగా ఫీలింగ్ చూస్తేనేమో జగన్ అరెస్టు జగన్ ప్లస్ అవుద్ది, తెలుగుదేశం మైనస్ అవుద్ది. ఇప్పుడు వీళ్ళు నేరాలకు కానీ దోపిడీలకు కానీ ధైర్యం చేసే పరిస్థితి లేదు. 2 కారణాలు, దానికి డబ్బు లేదు. రెండోది అలా చేస్తే సాక్షి మీడియా కాచుకొని కూర్చుంది, పవన్ కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేయడు. అది ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం. అందువల్ల ఈ వీళ్ళ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన సానుభూతి పెద్దగా ఇప్పట్లో రాదు, కానీ ప్రచారం వస్తుంది. ఆ ప్రచారం రేపు భవిష్యత్తులో రాను ఇతర కారణాలు జోడిస్తే ఈ ప్రచారం ఆ రోజు తోడే ఏమన్నా సానుభూతి వస్తే రావచ్చు, కానీ వీళ్ళు అరెస్ట్ అయితే సానుభూతి వచ్చే అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితి. ఇంకోటి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జగన్ అనగానే ఈ ఓదార్పు అనేది ఆయన పేటెంట్ అయిపోయింది. అవును, ఎక్కడ ఎవరికి ఏ జరిగినా కూడా ఎప్పుడు పోయి ఓదార్దామా, ఎప్పుడు భారీ సభలు పెట్టుకుని భారీ బహిరంగ సభలు పెడదాం అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్సీపీలో కనిపిస్తా ఉంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇది పార్టీకి లాభమా నష్టమా, టీడీపీకి ఏమైనా నష్టమా లాభమా? అంటే ఓదార్పు యాత్ర వల్ల జగన్ ఇండివిజువల్ గా ఫోకస్ కావటమే జరుగుతుంది, కానీ జగన్ పర్సనల్ క్రేజ్ ఉంది ఇప్పటికీ. అంటే మన దగ్గర ఎలా ఉంటుంది అంటే రాజకీయ నాయకుల్లో దోపిడీ లేకపోతే నేర స్వభావాలు లేదా అవి సంబంధం లేదు. పబ్లిక్ అతను ఫోకస్ అయ్యి ఉండి ఎంత దమ్ముంటే అంత అట్రాక్ట్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫోకస్ అయ్యిందంటే ఆయన ఆనాటి తెలుగుదేశానికి బాగా ఎదురు తిరిగాడు, కాంగ్రెస్ వర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాడు, తర్వాత గొడవలు చేశాడు, తర్వాత కొన్ని కేసులలో ఉన్నాడు. ఈ తెలుగుదేశం హయాంలో ఇంకా ఎక్కువ కేసులలో ఉన్నాడు, అరెస్టులు ఇవన్నీ చాలా జరిగాయి. కాబట్టి ఆయన ఒక లీడర్ గా చూశాడు. వంగవీటి మోహన్ రావు కూడా అంతే కదా. అంటే మనకు ధైర్యంగా ఎదురు అంటే మన రాజకీయాల్లో కేసులలో ఇరుకొని పోరాటం చేస్తే నిజమైన పోరాటం అనుకుంటారు కదా, నేరం అనుకోరు. బయట గొడవలు సొంత గొడవలు అయితే నేరస్తులుగా చూస్తారు జనం. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇవన్నీ పని చేయవు, ఆ ఫీలింగ్ ఏముండదండి, అలా అనుకోవటానికి వీలు. అంటే ఇప్పుడు ఓదార్పు యాత్ర పేరుతోటి ఓదార్పు యాత్ర టాపిక్ కదా, ఓకే కొంచెం డిబేట్ అయినట్టుంది. ఓదార్పు యాత్ర దగ్గరకు వచ్చేసరికి ఈయనకు ఫోకస్, అది దానికి లింక్ అదే చెప్పారు. ఓదార్పు యాత్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన ఫోకస్ కావడానికి, ఈయనకు క్రేజ్ పెరగడానికి పనికొస్తుంది, కానీ ఆ పార్టీకి లాభం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో లేదు. అది కూడా టైం అండి, బిఫోర్ ఇయర్ ఏడాది ముందు పరిస్థితి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా అతన్ని కానీ ఆ పార్టీ వాళ్ళగా టైట్ చేసి కేసులలో ఇరికించుంటే, ఇరికియటం కాదు, కేసులు నమోదు చేసి
చట్టబద్ధంగా సీరియస్ యాక్షన్ తీసుకొని ఉంటే ఒకలాగా ఉంటుంది, ఉమ్, లేని పక్షంలో మరోలా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో సానుభూతి అనేది అంత ఈజీ అయింది. ఎందుకంటే తెలుగుదేశం ఉమ్, వాళ్ళు కూడా జాగ్రత్తగా పోతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని. పవన్ కళ్యాణ్ అయితే తెలియకుండా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు, ఆ, తెలియకుండా ఓకే. ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటాడు అంటే, ఉమ్, నాకు ఇదంతా అనవసరం, నేను గ్రామాల్లో ఉంటా, గ్రామాల్లో తిరుగుతా, వాళ్ళ దగ్గర పడుకుంటా, వాళ్ళ దగ్గర తింటా, వాళ్ళ దగ్గర తిరుగుతా, రోడ్లు వేపిస్తా, తిరుగుతా, అంతా మేము మమేకం ఏంటో అది గ్రౌండ్ వర్క్ తిరుగుతుంది. అవును. కాబట్టి ఉమ్, వెంటనే ఈయనకు వచ్చేది అయితే ఏం లేదు, కానీ ఉమ్, రానున్న కాలంలో వదిలేయటమా, ఉమ్, లేదా ఆ కేసులు అడ్డం పెట్టుకొని అలాగే లొంగ తీసుకొని కంటిన్యూ చేయటమా, ఉమ్, లేదా అరెస్ట్ చేయటమా, ఈ మూడు ఉమ్, జరిగే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఓదార్పు యాత్ర అనేది తన ప్రచారానికి పనికొస్తుంది. ఉమ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఛాన్స్ లేదు. ఓకే. అంటే బీజేపీ ఈ విధంగా ఆచితూచి అడుగు వేసే అవకాశం ఉందంటారు. బీజేపీ ఆచితూచి అడుగు వేసే క్రమంలో ఉమ్, చాలా మంది ఆ బీజేపీ అలా ఉండటం మూలంగా చాలా మంది స్ట్రగుల్ పడుతున్నారు. ఆ, అరే ఇదేంటి యాక్షన్ తీసుకోవడం ఏంటి అసలు, జగన్ పైపెచ్చు ఈయన హయాంలో ఉమ్, తిరుపతి గుడిని పాడు చేశారు, హిందూ మతం అని చెప్తున్నారు, ఆ. అది పాడు చేశారు, గుళ్ళ మీరు రాళ్ళు వేశారు, అయినా కూడా ఏం పట్టించుకోతే ఎలా, ఇదేంటి అనే భావన కూడా కొందరిలో ఉంది. ఉంది. బీజేపీ వైఖరిలో కొంత ప్రజల్లో అసహనం కూడా ఉమ్, వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, అది ఆచితూచి, వాళ్ళ దృష్టిలో ఆచితూచి, ఉమ్. ప్రజల దృష్టిలో అసహనం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మీద కూటమి ప్రభుత్వం, అందులో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాని మీద మల్లా రమేష్ గారు విశ్లేషణాత్మకంగా దాని గురించి చెప్పారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJA TV.